ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో 2013కి బిఫోర్ ఎన్ని ఇయర్స్ లవ్ నీది టోనీ గారిది? 2-3 ఇయర్స్ అయింది. అప్పటికి అంతే. అంటే 8th స్టాండర్డ్ నుంచే లవ్ లో అది పడేసావా? నేను చెప్తున్నాను కదా అక్క, నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ తిరిగేదాన్ని. ఎలా పరిచయం తను? తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు, రవి అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చేస్తే అని. తన పేరు చెప్పేవాళ్ళు నాకు ఊకే, ఈ అబ్బాయి ఉంటే నీకు పేరు చాలా బాగుంటుంది అని. అలాగా నేను కూడా విని ఈయన ఎవరబ్బా అని చెప్పేసి చూసి అలాగా. సో ఇంట్లో ఒప్పుకోలేదు బోత్ ఫ్యామిలీస్? ఒప్పుకోలేదు అంటే మేము చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్తే మేబీ మా డాడీ ఒప్పుకునేవాడేమో, చెప్పకుండా ఇంకా అలా జరిగిపోయింది అంతే. మ్యారేజ్ చేసేసుకున్నారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఇంకా అదే అక్క, ఇంకా చెప్పలేము అవి, అదంతే. అంటే ఫస్ట్ ఎవరి సైడ్? అంటే ఎవరి సైడ్ అని కాదు, అంటే ఇప్పుడు తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అక్క, ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. ఓకేరా అంటే 100% ఇక్కడైతే ఉంది కదా, అది పెయిన్ ఉంది కదా. పెయిన్ ఎవరికైనా ఉండిద్ది. ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని మనం మాట్లాడుకోవడం కూడా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? లిరికి 4 ఇయర్స్ వరకు. లిరికి 4 ఇయర్స్, 3-4 ఇయర్స్ వరకు కలిసి. 3-4 ఇయర్స్ వరకు. ఎప్పుడు అనిపించలేదు అంటే విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము బాగుండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం. అసలు మా పేరు అంటేనే చాలా మందికి ఇష్టం. సో అందరూ దిష్టి పెట్టేంతలా ఉండేది పేరు. అంటే నేను విన్నది ఏంటి అంటే ఒక మంచి పేరు, మంచి అండర్స్టాండింగ్ ఉంటది, ఒకరికొకరు మంచి సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు, ఇంత బాగుండేది వీళ్ళిద్దరు లైఫ్ అనేదే నేను విన్నాను. మరి సడన్ గా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్, అది నేను కూడా అడగకూడదు, ఇష్టం లేకుండా నేను ఏం జరిగింది అనేది అయితే నేను అడగను. బట్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే లైక్ ఇద్దరం బాబు కోసం అయినా సరే, బాబు కోసం అని ఆలోచించలేదు ఇంకా. అంటే అంత కోపంలో ఉండే, తను అంత కోపంలో ఉండే, నేను అంత కోపంలో ఉండే. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ అక్క. ఎవరు ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే. పాస్ట్ని తలుచుకొని అసలు ఏడవకూడదు. అంటే నేనేంటంటే లిరిక్ కూడా అదే చెప్తాను, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఊకే తలుచుకొని నేను అక్కడే ఆగిపోకూడదు కదా అక్క. సో ఆఫ్టర్ డివోర్స్ అంటే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత మీ ఇద్దరి రిలేషన్షిప్, నీ లైఫ్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఫ్యామిలీ ఏమంటారు, నువ్వు కావాలని చేసుకున్నావు, ఇప్పుడు నీది నువ్వు అనుభవించాలంటారు ఎవరైనా కోపంలో. అది ఎంత మంచిగా ఉన్న పేరెంట్స్ అంటారు. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, లిరిని పట్టుకొని కరీంనగర్కి వచ్చేసాను. గోదావరిఖండ్ నుంచి అంటే కాలనీ నుంచి కరీంనగర్కి వచ్చేసి ఒక రూమ్ తీసేసుకొని సేమ్ ఈవెంట్స్. అప్పుడు యూట్యూబ్ సాంగ్స్ వస్తున్నాయి నాకు, సాంగ్స్ చేస్తూ ఇటు ఈవెంట్స్ చేస్తూ లిరిని చూసుకున్నాను. ఎలా అంటే తను ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు సేమ్ నేను స్టేజ్ ఎక్కడము, లిరి కింద ఉండడము, మళ్ళీ కింది దిగి వాడిని చూసుకోవడం, మళ్ళీ పైకెక్కి మళ్ళీ చేయడం, అవన్నీ చేశాను. తర్వాత అంటే నార్మల్గా నెల్లూరు ఈవెంట్ అని నా ఫ్రెండ్ ఉండిద్ది, ఇంకెక్కువ మనీ కావాలి కదా ఇప్పుడు లిరి కోసం. ఈవెంట్కి వెళ్ళాను, దాన్ని అడిగి ఇలాగ నాకు కావాలని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ ఉండే, పేర్లు వద్దు ఎవరి. వెళ్ళినప్పుడు ఏంటి మరి సంగతి, ఇలా ఉంటే నేను ఇస్తాను డబ్బులని, అదే నేను డీలో చూపించి కమిట్మెంట్. ఎస్ అలా అడిగాడు, ఆ రోజు అడిగాడు. ఓకే, కానీ అందరూ ఏమనుకున్నారు, కరీంనగర్లో ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తను అన్నాడు ఏమనుకుని తనకు అందరూ ఫోన్లు చేశారంట. కానీ కాదు, అది అన్న కాదు, వేరే. తను చూసే ఉంటాడు వీడియో, అర్థమవుతుంది ఆయనకి. అప్పుడు అడిగినప్పుడు నేను ఆయన కొట్టేశాను అనమాట. కొట్టేసి అసలు ఇలాంటి డబ్బులతో నా కొడుకు నేను చూసుకోను, అసలు ఇలాంటి 1 రూపీ కూడా నా కొడుకు పెట్టను. నేను ఇప్పటికి కూడా అంతే అక్క. అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అక్క, నేను ఓపెన్గా చెప్తున్నాను. అమ్మాయి తలుచుకుంటే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, ఈజీగా చేసుకుంటారు. కానీ నా కొడుక్కి నా చెమటతోనే నేను పెట్టాలి, ఏదైనా సరే వానికి. నేను ఎంత కష్టపడతానో ఆ కష్టంతోనే నా కొడుకు పెరగాలి తప్ప తప్పుదారిలో పోకూడదని నేను ఇప్పటివరకు కష్టపడుతూ ఉన్నాను, స్టిల్ నౌ అంతే. నేను లిరికి ప్రతి ఒక్కరు చెప్తాను, నైట్ పడుకునేటప్పుడు ఇది జరుగుతుంది డాడీ, బయట ఇలా అంటున్నారు, నేను ఇది చేస్తున్నాను, ఇది జరుగుతుంది. వానికి ఎందుకు తెలియదు అక్క, వాడు చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఏ టైంకి ఇంటికి వస్తున్నాను, ఏ టైంకి పడుకుంటున్నా, అసలు తింటున్నానా తినట్లేదు. ఒక్కొక్కసారి వాడిని పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. రాత్రి అయితే నిద్ర పట్టదు అసలు, నాకు అసలుకే పట్టదు. ఈ కామెంట్స్ చూస్తే నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ లోకంలో ఎవరు భార్యాభర్తలు విడిపోలేదేమో, మేమిద్దరమే విడిపోయామేమో. వదిలేయడం కాదు, ఇద్దరం అనుకోనే కదా విడిపోయింది. తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది. బాగున్నప్పుడు అసలు మీకేంటి, నా టాలెంట్ ఏందో మీరు చూడాలి. పబ్లిక్ ఏం చేయాలి, నీలో ఏం టాలెంట్ ఉంది అదొక్కటే చూడాలి. పర్సనల్ చూసి ఎదుటి వాళ్ళని బాధపడితే వీళ్ళకి ఏమొస్తుంది,
కొన్ని రోజులు నేను బయటికి రాలేదక్క. కామెంట్ చూస్తే కొన్ని రోజులు నేను 3 months దాకా నేను అసలు బయటికే రాలేదు. ఇంట్లోనే ఉండి తిండి తినకుండా ఏడ్చుకుంటున్న రోజులు ఉన్నాయి. ఏంట్రా నాయన అంటే నేను ఒక అబ్బాయితో రీల్ చేశాను అనుకో, వానికి నాకు ఉంది అంతే. కొత్తని పట్టిందిరా ఇది. తమ్ముడు అన్నని మెన్షన్ చేయకూడదు. ఇప్పటికీ అంతే. తమ్ముడు అని మెన్షన్ చేయకూడదు, ఏం మెన్షన్ చేయకుండా ఒక అబ్బాయితో రీల్ పెట్టాను అనుకో, కొత్త అబ్బాయితో, కొత్తోడు దొరికాడు రా దీనికి, వాడు కాదు ఇంకోడా అని చెప్పేసి. అంటే ఆ కామెంట్ చూసినప్పుడు ఇప్పుడు లిరి అబ్బాయి అక్క, వాడు పెద్దగైన తర్వాత మీ మమ్మీ ఇలా అని వానితో అన్నారనుకో, వాళ్ళు ఆగిపెట్టి కొట్టి మా మమ్మీ ఏందో నాకు తెలుసు అనాలి. అందుకే లిరికి ప్రతి ఒక్కటి నేను చెప్తాను, ఇది జరుగుతుంది డాడీ, ఇది జరుగుతుంది. వాడు నన్ను క్వశ్చన్ వేయకూడదు. నేనేంటో లిరిక్ ఒక్కరిని తెలిస్తే చాలక్క, వీళ్ళందరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవడు ఎంత పెట్టుకుంటాడో పెట్టుకొని, ఎవడు ఎంత చేసుకుంటాడో చేసుకొని, నేను ఇది రాని వీళ్ళకి ఎందుకు ప్రూవ్ చేయాలక్క? నేను లిరికి ఏమన్నా అయితే వీళ్ళు వచ్చి పెడతారా? నా రూమ్ రెంట్ కడుతున్నారా? నా ఈఎంఐ కడుతున్నారా? నాకు తిండి లేకపోతే నేను పస్తులు ఉన్న రోజులు ఎవరైనా వచ్చి నాకు పెట్టారా? ఎవరు పెట్టరు. కానీ మాటలైతే చాలా మాట్లాడతారు. సో నాకు ఎవరి గురించి పట్టించుకొని నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇదిరా, నేను ఏ తప్పు చేయలేదురా, నేను ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేనే లేదు. నాకు కొడుకు ఒక్కడు నన్ను నమ్మితే చాలు, ఎవరు నమ్మకపోయినా పర్లేదు. నేను అదొక్కటే నమ్ముకొని ఉంటున్నా. వీళ్ళకి కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు నెగిటివ్గా చూడొద్దక్క. మన కళ్ళు ఎలా చూస్తాయో అది అలాగే ఉంటుంది. నేను ఇప్పటికి ఒకటే నమ్ముతున్నా, నేను కష్టపడుతున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నానక్క. ఎస్, నేను కష్టపడకపోతే ఈ స్టేజ్కి రాను. నేను ఎక్కడో ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను వస్తానని నేను అనుకోలేదు. అసలు నేను డీలో చేస్తాను కూడా అనుకోలేదు. అంత స్టేజ్ నాకు కాదనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఫోక్ డాన్సర్ని, ఒక రియాలిటీ షోలో నేను చేస్తాను అనుకున్నానా? నా డాన్స్ వాళ్ళకి నచ్చుతుంది అనుకున్నానా? నచ్చింది ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ పొజిషన్లో ఉంటాను. అంతే అక్క. ఇంతకు మించి జనాలకి నేను చెప్పేది, ఒక సిస్టర్గా అనుకుంటారో, ఒక అక్క అనుకుంటో తెలీదు, వాళ్ళ ఫ్యామిలీలో ఇదే జరిగితే ఇలా ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా ఇంకా నేను సూసైడ్ చేసుకున్నాను అక్క, తెలుసా? అంటే నాతో కాలేదు, ఇంకా నాతో అస్సలకే కాలేదు. ఏంట్రా ఇది, ఈ కామెంట్స్ ఏంది, ఈ కథ ఏంది, అసలు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు అనాలి? తప్పు చేస్తే మనకు అనిపిస్తుంది, అనుకోండిరా పోనీరే అనిపిస్తుంది. చేయనప్పుడు అనిపించినప్పుడు తర్వాత నేను లిరిని చూశాను. నేను పోతే లిరిని ఎవ్వరు చూసుకోరక్క, ఇది 100%. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు చూసుకుంటారు? కొన్ని రోజులు చూసుకుంటారు. అమ్మ ఉండే ఫీలింగ్ ఎవరికి ఉండదు. నాన్న లేకుండా బతకొచ్చు అక్క, అమ్మ లేకుండా బతకలేం. అది లిరిని నేను బాగా ఆలోచించా. అరే నేను చనిపోతే లిరిని ఎవరు చూసుకుంటాడు? లిరికి ఇప్పటికి కూడా అక్క, వాడు నేను ఎక్కడున్నా ఫోన్ చేస్తే వానికి 5 నిమిషాల్లో ఏది కావాలంటే అది తెప్పిస్తాను తెలుసా నేను ఇప్పటికీ. అంటే వానికి ఎలాంటి ఫీలింగ్ ఉండకూడదు, ఎలాంటి బాధపడి పడకూడదు. నేను చిన్నప్పుడు ఎలా బాధపడ్డానో వాడు అసలు పడొద్దు. ఏదైనా సరే వానికి 5 minutesలో పెట్టేస్తాను. నేను బతికేది, నేను బతుకుతుంది వాని కోసమే అక్క. స్టిల్ నౌ నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు. ఇంకా పెద్దగా కొరియోగ్రాఫర్ కావాలి, పెద్దగా ఉండాలి, ఇంకా పేరు రావాలి, అవసరం లేదు. నాకంటూ ఒక పేరు వచ్చింది చాలు. వాడిని మంచిగా చదివించాలక్క, నా గోల్ అదే. వాడు మంచిగా చదువుకొని వాడు ఒక మంచి పొజిషన్లో ఉంటే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేనే లేదు. మేబీ చాలామంది అర్థం చేసుకుంటారేమో, అంటే నిజంగానే ఈ కమెంట్స్ అనేది అది ఒక సెలబ్రిటీ అని లేదు, ఒక యాంకర్ అని లేదు, లేదు అంటే ఒక ఆర్టిస్ట్ అని లేదు, ఒక హీరో అని లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకి అవసరం లేదు. అది టక్మని కమెంట్ పెట్టేస్తారు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అనేది వాడికి అనవసరం. అదే వాడి ఇంట్లో జరిగితే వెంటనే రియాక్ట్ అవుతాడు. అదే ఎదురమ్మాయికి అదే సిగ్గు లేకుండా వాడు కమెంట్ పెడతాడు. నీకు నచ్చినప్పుడు వీడియో చూడడం ఎందుకక్క? నేను అంటాను, సేమ్ డాన్స్ అన్న కామెంట్ పెడతారు. ఇప్పుడు ఫోక్ స్టైల్ అనేది ఒకటే స్టైల్ ఉంటుంది అక్క, డిఫరెంట్ ఉండదు. మీరు నన్ను చూసి ఇప్పుడు ఒక 5 years నుంచి నేను ఫోక్ డాన్స్ చేస్తున్నాను. చూసి ఒకటేసారి నేను చూసానక్క, రోజు నిన్ను చూస్తూనే ఉంటాను. ఒక 1 month తర్వాత నేను చూస్తే అరే అక్క సన్నగా అయిపోయావంటాను. డిఫరెంట్ తెలుస్తుంది. నువ్వు రోజు నన్ను చూసిన తర్వాత నీకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది? సేమ్ డాన్స్, సేమ్ మూమెంట్స్ ఇలా పెడుతూ ఉంటే నాకు ఓకే పర్లేదు, వీళ్ళకి తెలియదు కదా అనిపిస్తుంది. కానీ ఆయన అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, మన నాలిక అదుపులో ఉంటే చాలా. ఒక్క నాలిక వల్ల కొన్ని లైఫ్లే నాశనం అయిపోతాయి అక్క. వాడు మాట్లాడే ఒక్క మాట వల్ల కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారేమో భరించలేక, కొంతమంది విడిపోతారేమో నువ్వు పెట్టిన కామెంట్ వల్ల. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే పోనీలే ఇంతే. అందుకే గణేష్ మాస్టర్ అన్నాడుగా, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి జాను, పట్టించుకోకని. నేను అదే ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఎంతనన్నా పెట్టుకొని అక్క, పెట్టినోడు ఎవడు నాకు వచ్చి ఏం చేయడు. అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడడం కూడా టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను పట్టించుకోను, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క.